కుంభరాశి వారికి ఆగస్టు 12వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు కుంభరాశి వారికి రేపటి రోజున ఏ విధమైనటువంటి సంకేతాలు మీ జీవితంలో కలగబోతున్నాయి. ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. సాయంత్రం 5:45 ఒక వార్త. ఎక్కడున్న ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే వినడానికి ప్రయత్నించండి. అలాగే కొన్ని విషయాలను మీరు సులభంగా కూడా అర్థం చేసుకోగలుగుతారనమాట. కాబట్టి ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి తప్పకుండా అర్థమవుతుంది. చివరిలో చెప్పేటువంటి పరిహారం కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ, డబ్బు సమస్యలు కానీ, వ్యాపార ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 8125241249. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలని ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చాలా చక్కగా వివరిస్తారు. నమ్మకమైనటువంటి వారు నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలున్నా. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారికి అత్యంత ముఖ్యమైనటువంటి సమయం సాయంత్రం వైపు ఉంటుందండి. రేపు ముఖ్యంగా సాయంత్రం 5:45 ఒక వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం మీ దృష్టిని పూర్తిగా ఆ విషయంపైనే పెట్టేలా చేయవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి కూడా సమాచారం రావచ్చు. కొంతమందికి ఇది ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు. మరికొంతమందికి మొదట ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత దాని వెనుక ఉన్న మంచి విషయం కూడా అర్థమవుతుంది. మీరు గతంలో ఎవరో ఒకరి నుంచి ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నుండి స్పందన రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయని ఈరోజు దిన ఫలితాలు చెప్తున్నాయన్నమాట. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయం, ఉద్యోగానికి సంబంధించిన విషయం, డబ్బులకు సంబంధించినటువంటి విషయం, లేదా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అవ్వచ్చు అనమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దండి. మీరు ఏ పని చేయబోతున్నారో, మీకు ఎంత డబ్బు వస్తుందో, మీరు ఎవరికో మాట్లాడుతున్నారో, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి, ఇటువంటి విషయాలను ప్రతి ఒక్కరితో చెప్పడం తగ్గించండి. ఎందుకంటే మీరు చెప్పిన చిన్న విషయం కూడా మరొకరి ద్వారా పెద్ద విషయంగా మారే అవకాశం ఉంటుందండి. మీ కుటుంబ విషయానికి వస్తే ఉదయం కొంత మౌనం ఉన్నా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడే సూచనలు అయితే ఉన్నాయి. ఇంట్లో ఒక వ్యక్తితో ఉన్నటువంటి చిన్న అపార్థం తొలగిపోయే అవకాశం కూడా ఉందండి. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా మాట్లాడని విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికగా సమాధానం ఇవ్వాలి. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉందండి. మీ పనిని మరొకరు గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్ లేదా పాత పరిచయం ద్వారా కొత్త చర్చ మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. వెంటనే లాభం వస్తుందని కాకుండా భవిష్యత్తులో ఉపయోగపడే సందర్భంగా దాన్ని చూడండి. భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం మాటల కంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం కొంత ఏకాగ్రత తగ్గినా మధ్యాహ్నం తర్వాత చదువుపై ఆసక్తి పెరుగుతుందండి. ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం కావడం లేదా చాలా కాలంగా కష్టంగా అనిపించిన అంశంలో స్పష్టత రావచ్చు. ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేకపోయినా ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ఉదయం కొంత సమయం ప్రశాంతంగా గడపండి. నీటిని తగినంతగా తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం కనిపిస్తుందండి. ఉదయం నుండి మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయం సాయంత్రానికి ఒక సమాధానానికి దగ్గర అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ఎప్పటి నుంచో ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచిస్తున్న విషయం ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లూ లేదా సమాచారం ఈరోజు మీకు ఎదురు కావచ్చు అనమాట. ఈ యొక్క రాశి వారికి ఈ బుధవారం ఒక మలుపు తీసుకొచ్చే రోజు కావాలని, మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం నెలకొనాలని ఆ భగవంతుని తప్పకుండా కోరుకోండి. ఈ యొక్క రాశి వారు ముందుగా తెలుసుకుంటే కనుక రాశి చక్రంలో కుంభరాశి స్థానం 11వ స్థానం అండి. మొత్తం 12 రాశుల్లో కుంభరాశి 11 రాశిగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి శని గ్రహంగా జ్యోతిష శాస్త్రంలో పరిగణిస్తారు. ఈ రాశి వారికి సాధారణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు చెప్తారండి. వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ వారి మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారి మనస్తత్వం చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుందండి. ఎవరినైనా వెంటనే నమ్మరు. ఒక వ్యక్తిని నమ్మడానికి ముందు అతని ప్రవర్తన, మాటలను, గతంలో చేసిన పనులకు గమనిస్తారు. ఒకసారి నమ్మిన తర్వాత మాత్రం ఆ వ్యక్తి కోసం ఎంతటి వరకైనా నిలబడేటువంటి స్వభావం అయితే ఉంటుందండి. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ వ్యక్తిని మళ్ళీ దగ్గరకు కూడా తీసుకోవడానికి చాలా సమయం పడుతుందన్నమాట.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కుంభరాశి వారికి స్వేచ్ఛ అంటే చాలా ముఖ్యమండి. తమ నిర్ణయాలను మరొకరికి నియంత్రించాలని ప్రయత్నిస్తే వీరు అసౌకర్యంగా భావిస్తారు. ఒక పని తమకు సరైనదే అనిపిస్తే ఇతరులు ఎన్ని మాటలు చెప్పినా తమ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళే స్వభావం అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఇదే పట్టుదలగా కనిపిస్తుంది, కానీ అదే పట్టుదల కారణంగానే జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించే శక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు మాట ఇచ్చిన తర్వాత మాటని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే తమపై ఎక్కువగా ఒత్తిడి పెడితే మాత్రం మౌనంగా దూరంగా కూడా వెళ్ళిపోవచ్చండి. ఈ యొక్క రాశివారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభరంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు, నీలం రంగు, గాఢ ఎరుపు రంగు అండి. కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 8, 12 అలాగే 18. తూర్పు దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం ఎంతో శుభకరంగా ఉంటుంది. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్తలు పాటించాలండి. ప్రశాంతంగా ఉండండి, మాటల్లో జాగ్రత్త పాటించండి, ప్రయాణంలో అప్రమత్తంగా ఉండండి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా మీ మనసులోని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితోనూ పంచుకోకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిదన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉందండి. ఆర్థిక రంగంలో కూడా కొంత ఊరట కనిపించే అవకాశం అయితే ఉంది. కుటుంబ రంగంలో కూడా పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థం తొలగిపోయే అవకాశం కూడా ఉంది. విద్యా రంగంలో ఉన్నటువంటి యొక్క రాశి వారికి రేపు ఏకాగ్రతను పెంచుకోవడానికి మంచి రోజు. గతంలో కష్టంగా అనిపించిన విషయం మళ్ళీ చదివితే అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ఎవరైనా మాట ఇచ్చారు కదా అని అది కేవలం వారి మాట మీద ఆధారపడి డబ్బు లేదా ముఖ్యమైన బాధ్యతలను అప్పగించకండి. పత్రాలు చదవకుండా సంతకం చేయడం, పూర్తిగా అర్థం కాని విషయాలను అంగీకారం చెప్పడం రేపు నివారించాలన్నమాట. రేపు మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీ మాటలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చండి. మీరు సరదాగా చెప్పిన మాటలను మరొక విధంగా తీసుకునే అవకాశం ఉంది. అందుకే మాటల్లో కొంత సంయమనం పాటించండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయాలు ఇతరులతో చర్చించుకోకపోవడం చాలా మంచిది. మీపై ఎవరైనా అసూయ పడుతున్నారని అనిపించినా మీరు వారి గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి. మీ శక్తిని మీ అభివృద్ధిపై పెట్టండి. మీ ఎదుగుదలను చూసి ఎవరైనా సంతోషించలేకపోతే అది వారి సమస్య, మాత్రం మీ మార్గంలో ముందుకు సాగాలన్నమాట. అది వారి సమస్య, మీరు మాత్రం ముందుకు సాగాలి మీ మార్గంలో. ఈ యొక్క రాశి వారికి ప్రధాన మంత్రం ఒకటేనండి. మాటల్లో జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త, పరిచయాల్లో జాగ్రత్త, నిర్ణయాల్లో ఆలోచన. మీకు మంచిగా మాట్లాడే ప్రతి వ్యక్తిని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీతో భిన్నంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని శత్రువుగా భావించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వ్యక్తుల్ని వారి ప్రవర్తన ఆధారంగా మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో చాలా కొన్ని సంకేతాలు మనం పట్టించుకోము కదండి. ఎదుటివారు ఏమనుకుంటున్నారో, పరిస్థితి ఎలా మారుతుందో, మన నిర్ణయం తప్పవుతుందేమో అనే ఆలోచనతో మనసు చెప్పిన మాటను పక్కన పెట్టేస్తామన్నమాట. ఎందుకంటే మన పెద్దలు కూడా అంతరాత్మ సాక్షిగా అని ఎందుకు అంటూ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మనము ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం మన అంతరాత్మలో భగవంతుని సాక్షాత్కార భావన ఉందని కూడా భావిస్తారు. కాబట్టి మీ జీవితంలో ఏది రావాలో, ఏది దూరంగా ఉండాలో నిర్ణయించుకునే సమయంలో మీ బుద్ధిని, మీ అనుభవాన్ని, మీ అంతరాత్మను సమతుల్యంగా ఉంచుకోవడం కూడా చాలా మంచిదండి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ మధ్యకాలంలో కొన్ని ఈ విషయాన్ని మాత్రం చాలా ప్రశాంతంగా వినండి. భయపడాల్సిన అవసరం ఏది లేదు. ఏదైనా సంకేతం కనిపించిందని వెంటనే దాని శుభం లేదా అశుభం అని నిర్ణయించాల్సిన అవసరం కూడా లేదు. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యంగా కొందరు జీవితాలే పదే సర్పానికి సంబంధించినటువంటి సంకేతాలు కనిపిస్తుంటాయండి. కళ్ళల్లో సర్పాలు కనిపించడం కావచ్చు, కాటేయడం కావచ్చు, లేకుంటే బుసగొట్టడం కావచ్చు, లేకుంటే వెంటాడడం కావచ్చు. ఇలా కళలు పడుతుంటాయి అన్నమాట. వెంటనే మనం ఏమైపోతుందో అని భయపడిపోతూ ఉంటాం. ఇలాంటి ప్రమాదం అయితే ఏది లేదండి. ఆలయాల్లో నాగదేవతను అలాగే పదే దర్శించుకోవడం కావచ్చు, నాగపంచమి వంటి సందర్భాల్లో సర్పారాధనపై ప్రత్యేకమైన ఆసక్తి కలగడం కావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక విధంగా అనుభవాలు అయితే ఉండవచ్చు అనమాట. మన సాంప్రదాయాల్లో నాగదేవతను ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి శివునితో, నాగారాధనతో, ప్రకృతితో సర్పానికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని మన పూర్వీకులు ఎంతో గౌరవిస్తారు. కాబట్టి సర్పం కనిపించినా లేదా కళలో సర్పం రావడం అనేది తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదో జరగబోతుందని నిరూపించదండి. అది మీ మనసులోని భయం, జ్ఞాపకం, ఆలోచనలు లేదా మీరు చూసిన ప్రతి విషయాల ప్రభావం వల్ల కూడా కావచ్చు. కానీ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మాత్రం ఇలాంటి అనుభవాలను తమ ఆత్మ పరిశీలనకు ఒక అవకాశంగా కూడా తీసుకుంటారనమాట. శివారాధన తప్పకుండా చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల, నాగదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏది ఉండదన్నమాట. గోసేవ కూడా చేసుకోండి. గోమాతను పూజించడం వల్ల కూడా, గోమాతకు ఆహారం పెట్టడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదండి. భయపడాల్సిన అవసరం లేదు. శ్రీ గణపతి దేవుడి అనుగ్రహం, పరమశివుని కృప
శ్రీ సాయిబాబా వారి దీవెనలు ఈ యొక్క రాశి వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.